సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో ఉద్దేశాల చేత నింపుటకు దేవుని కరుణ మన మీద ఉన్నదని, దేవుని ప్రేమ మన మీద ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న వేదనలకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుచున్నట్లుగా, వాక్యం చేత మనకు వివరణ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జీవితంలో ఏ శోధన కలుగుచున్నదో, వేదన చేత మనం నింపబడుచున్నప్పుడు, లేక శోధన చేత మనం నింపబడుచున్నప్పుడు మన జీవితంలో కలిగే వేదనలు, లేక మన జీవితంలో కలుగుచున్న శోధనలన్నిటినీ ఏ విధముగా మనకు శోధనకరముగా మారుచున్నాయని, లేక వేదనకరముగా మారుచున్నాయని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో బాధలు మనకు కలుగుచున్నప్పుడు, లేక దుఃఖము చేత మనం నింపబడుచున్నప్పుడు మన జీవితం ఏ విధముగా ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం కూడా పశ్చాత్తాప పడవలెనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో మనకు కలుగుచున్న శోధనను బట్టి, లేక వ్యతిరేకత బట్టి ఏ విధముగా మనం నడుస్తున్నామని, మన జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు ఆ శోధననే మనకు బాధాకరంగా మారుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో వేదనలు మనకు కలుగుచున్నట్లుగా, బాధలే మనకు దుఃఖకరముగా మారుచున్నట్లుగా మన జీవితాన్ని పరిపూర్ణతకు ఏ విధముగా నడిపించుకొనుటకు మనం చూస్తున్నామో ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో వేదనలు కలుగుచున్నప్పుడు, దుఃఖము కలుగుచున్నప్పుడు మన జీవితాన్ని ఏ విధముగా మార్చుకొనుటకు పరిపూర్ణమైన విడుదల ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకొనుటకు దేవుడే మనకు ఆధారముగా ఉన్నాడని, దేవుడే మనల్ని బలపరచుటకు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు, మన హృదయం పశ్చాత్తాప పడుటకు దేవుని కరుణ మనకున్నదని, దేవుని ఉద్దేశమే మనల్ని నడిపిస్తూ ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన శోధన కలుగుచున్నదో, ఏ విధమైన శోధన వెంట మనకు కలుగుచున్నదో, ఏ విధమైన శోధన వెంట మన జీవితాన్ని మార్చుటకు పరిపూర్ణమైన కృప మనకున్నదో వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు, బలపరిచే దేవుడుగా, స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పశ్చాత్తాప పడవలనని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చుటకు దేవుడు ఉన్నాడని, పరిపూర్ణమైన దేవుడే మనకు ఆధారమని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా మార్చే దేవుడు, పరిపూర్ణతకు చేర్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితము వ్యర్థమని నా జీవితాన్ని ఎందుకు శూన్యముగా మార్చుకొనుటకు, లేక నా జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు నేను వ్యతిరేకముగా మారుచున్నానని, లేక వేదన కలుగుచున్నప్పుడు నేను దేవునికి దూరంగా జీవిస్తానని నా హృదయంలో తలస్తున్నప్పుడు, నా హృదయాన్ని పశ్చాత్తాపమని హృదయముగా మారకుండా ఏ విధముగా నా జీవితాన్ని మార్చుకుంటున్నామో ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితమును మార్చే దేవుడు బలపరచుటకు ఉన్నాడని, మన జీవితాన్ని పరిపూర్ణమైన విడుదలనిచ్చుటకు దేవుని కరుణ మనకున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశం కూడా పశ్చాత్తాప పడవలనని, నా హృదయము దేవునికి వ్యతిరేకముగా ఉండినను, లేక నా హృదయం
దేవునికి దూరముగా ఉండినను నా జీవితంలో కలుగుచున్న శోధనలన్నిటినీ లేక వేదనలన్నిటినీ నా దేవునికి నేను వ్యతిరేకంగా ఉన్నానని, నా దేవునికి నేను దూరముగా ఉన్నప్పుడు నా జీవితం శూన్యముగా మారిపోవచ్చున్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధనలు కలుగుచున్నప్పుడు నాకు ఎందుకు వేదన కలుగుచుందని మనం మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడే మనకు ఆధారమని, దేవుడే మనకు పరిపూర్ణత కలిగి ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా నా హృదయం పశ్చాత్తాప పడుటకు దేవుడు నన్ను కనికరిస్తున్నాడని, నేను పశ్చాత్తాప పడుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నీవే నాకు ఆధారమని ఏ విధముగా దేవుడే నాకు ఆధారముగా ఉండినప్పుడు నా హృదయమును పశ్చాత్తాపమునకు దేవుడు కనికరించినట్లుగా, పశ్చాత్తాపం పొందుకొనుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నట్లుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా దేవునితో మనం ఉండుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా దేవుడే నాకు ఆధారమని నా హృదయం ఏ విధముగా దేవునికి దగ్గరగా ఉండుటకు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నీవే నాకు ఆధారమని దేవుడు ఈరోజు పశ్చాత్తాప పడుటకు పరిపూర్ణముగా దేవుని యొద్దకు మనం నడుచుటకు ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నీవే నాకు ఆధారము, నీలోని ఆనందింతును, నీవే నాకు ఆధారము, నీలోని ఆనందింతును, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించవే, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించవే, ఎదురించు వారే లేచినను రక్షణ నన్నే ఇక్కలేదనను, కేడము నీవే మహిమయు నీవే, తల ఎత్తువాడవు నీవే నయా, తల ఎత్తువాడవు నీవే నయా. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పశ్చాత్తాప పడుటకు ఏ విధముగా దేవునిలో ఉండుటకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనం బలపరుచుటకున్నాడని, వాక్యం ద్వారా మనం నడిపించుటకు దేవుని కరుణ మన మీద ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా దేవునితో ఉండుటకు, నా హృదయము దేవుని చెంత ఉండుటకు ఏ విధంగా దేవునిలో ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నానని, దేవుని వెతికే బిడ్డలుగా నేను మారుటకు ఏ విధమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాప పడవాలని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి దగ్గరగా ఉండుటకు, నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవునిలో ఉండుటకు పశ్చాత్తాపం అనే హృదయం మన హృదయంలో కలుగుచున్నప్పుడు దేవునిలో నిలిచే దేవుని భాగ్యమును మనం పొందుకుంటామని కూడా అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా పశ్చాత్తాపం అనే హృదయం మనకు కలగకుండా దేవునికి దూరముగా జీవిస్తున్నప్పుడు దేవుడే మనకు విరోధముగా మారితే
నా జీవితం శూన్యముగా మారుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు, నా జీవితమును స్థిరపరచుటకు దేవుని కరుణ నాపై ఉన్నదని, దేవుడే నాకు ఆధారముగా ఉండినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొనుటకు నా దేవుడే నాకు పరిపూర్ణత కలిగి ఉండునని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప పడవలన్నీ యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఏ విధమైన పశ్చాత్తాపం నా హృదయమునకు కలిగి ఉండాలని, ఏ విధమైన పశ్చాత్తాపం నేను కలిగి ఉండుటకు దేవుని కరుణ నిన్ను పొందుకొనుటకు ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని యొద్ద ఉండాలని, నా జీవితమే దేవునికి ఆధారమని నాలో నేను తలస్తున్నప్పుడు ఏ విధముగా నా జీవితాన్ని మార్చుకొనుటకు నా హృదయము ఏ విధముగా దేవునికి దూరంగా ఉన్నదని, లేక నా హృదయం ఏ విధముగా దేవునికి వ్యతిరేకతగా నేను జీవిస్తున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు నా జీవితం పశ్చాత్తాపం అనే హృదయముగా నిన్ను కలిగి ఉండుటకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణముగా నడిపించే దేవుడు నాకు ఉన్నప్పుడు ఏ విధమైన జీవితం దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని, నాలో శోధన కలుగుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా నేను నా జీవితంలో నిలవగలనని, నా జీవితమే దేవునికి పరిపూర్ణముగా ఉండుటకు నేను ఏ విధముగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడే నన్ను నడిపిస్తున్నాడని, ఏ విధముగా బలపరచుటకు నాలో నేను దేవుణ్ణి పరిపూర్ణంగా పశ్చాత్తాప హృదయముగా మార్చుకొనుటకు దేవుడే నన్ను నడిపించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ శోధన కలుగుచున్నదో, నేను దేవునికి వ్యతిరేకంగా మారుచున్నప్పుడు ఏ విధమైన శోధనకు నేను విరోధమైన జీవితాన్నిగా నేను మార్చుకుంటున్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొనుటకు నా జీవితాన్ని ఏ విధముగా మార్చే దేవుడు నాకు ఉన్నాడని, నేను శోధన కలుగుచున్నప్పుడు నా జీవితం వ్యతిరేకంగా ఉండుటకు నేను ఏ విధముగా ఉన్నానని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితం పరిపూర్ణమైన జీవితం అని, నా జీవితంలో నేను శోధన పొందుకున్నప్పుడు నా జీవితం వ్యర్థముగా మారుచున్నదని, నా జీవితం పాపముగా మారుచున్నప్పుడు నా జీవితం వ్యర్థమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను నా హృదయం పశ్చాత్తాపమునకు పరిపూర్ణముగా దేవుని యొద్ద ఉండుటకు, నా జీవితం మార్చుకొని నా జీవితంలో పరిపూర్ణమైన పశ్చాత్తాపముగా మారే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుణ్ణి కోల్పోవుటకు, నేను ఒక దినమున దేవుణ్ణి ఆరాధించి మరలా దేవునికి దూరంగా జీవిస్తున్నానని, నాలో ఉండిన పరిపూర్ణమైన నా విరోధత్వమే దేవునికి దూరంగా నిలుపుటకు కారణమని, లేక నేను వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయినామని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాప పడుటకు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా అంశం ద్వారా మనం చూస్తున్నాం. పశ్చాత్తాప హృదయమే ఏ విధముగా ఉండుటకు దేవుని కనికరం నాలో ఉన్నదని, పశ్చాత్తాప హృదయమే ఏ విధముగా నడిపించుటకు నాలో ఉన్నదని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో శోధన ఏ విధముగా ఉన్నదో, ఎందుకు శోధన కలుగుచున్నదో నా జీవితంలో నేను చెప్పలేనని, నా జీవితంలో ఎందుకు శోధన వెంట నాకు ఉన్నదో ఆ శోధన నాకు కలిగి ఉన్నదని, లేక
నా జీవితాన్ని పరిపూర్ణమైన సారవంతమైన జీవితముగా నేను మార్చుకొనక నా జీవితం వ్యతిరేకంగా ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరచుటకు దేవుని కరుణ ఏ విధముగా మనం పొందుకుంటున్నామని, దేవుని ఉపదేశమును ఏ విధముగా మనం వినుటకు, నా హృదయమును పశ్చాత్తాపపడుటకు దేవుని కృప నన్ను పశ్చాత్తాపమునకు నడిపిస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా నా జీవితంలో పూర్వంలో జరిగినవి తలంచి నా జీవితం కలవరం చెందుతున్నప్పుడు, ఎన్నో సంఘటనలు నా జీవితంలో గాయముల చేత శోధన చేత నేను నింపబడినప్పుడు, ఆ జీవితం నాలో పూర్వ సంఘటనలు నాకు గుర్తుకొచ్చినప్పుడు ఏ విధమైన శోధన నాకు కలుగుచున్నదని, ఏ విధమైన బాధలు నా జీవితంలో వేదనకరముగా మారుచున్నాయని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు ఈరోజు పశ్చాత్తాపమును హృదయముగా నా హృదయము మారుచున్నప్పుడు ఏ విధమైన పశ్చాత్తాపమే నన్ను నడిపిస్తూ ఉన్నదని, పశ్చాత్తాప హృదయమే దేవుని యొద్ద ఉంచుటకు దేవుడే నాకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా కూడా నా జీవితాన్ని ఏ విధముగా దేవుని యొద్దకు ఉంటున్నామని, పశ్చాత్తాప హృదయమే దేవుని యొద్దకు నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. పూర్వములో జరిగినవి తలంచి కలవరం చెందినను, పూర్వములో జరిగినవి తలంచి కలవరం చెందినను, జరిగినవన్నీ మేలు కొరకే తండ్రి నీవే మార్చినావు, పూర్వములో జరిగినవి తలంచి కలవరం చెందినను, జరిగినవన్నీ మేలు కొరకే తండ్రి నీవే మార్చినావు, ప్రార్థించి బలము నొందే ప్రభువా నన్ను ఆదరించావే. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా పశ్చాత్తాపపడుటకు దేవుని కృప పరిపూర్ణంగా పొందుకున్నామని, పశ్చాత్తాపపడుటకు దేవుని ఉపదేశమును పరిపూర్ణముగా పొంది ఉన్నామని ఈరోజు అంశములు మనం చూస్తున్నాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనంలో పశ్చాత్తాప హృదయం పశ్చాత్తాప పడవలనని ఈరోజు అంశముగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పూర్ణ హృదయం కలిగి ఉండాలని, దేవునిలో ఉండుటకు పూర్ణ హృదయం అని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నా జీవితం పూర్ణ హృదయంతో నా చెంతకు మరలి రండు, ఉపవాసంతో సంతాపంతో ఏడుపులతో నా యొద్దకు తిరిగి రండి అని అంశం ద్వారా మరల మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు దేవునిలో మనం నిలవగలమని, పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మనం ఉంటామని, పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు దేవుణ్ణి వెతికే బిడ్డలుగా మనం మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు దేవుని చెంతకు మనము మరల తిరిగి వస్తామని, దేవుని చెంతకు మరల మనం నిలుస్తామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయము కలుగుచున్నప్పుడు ఏ విధముగా నా హృదయాన్ని మార్చే బిడ్డలుగా ఉన్నామని,
పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు దేవుణ్ణిలో మనం నిలిచే బిడ్డలుగా మనం జీవిస్తున్నామని, పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణతకు నడిపించే బిడ్డలుగా మనం ఈరోజు మారుతామని పరిపూర్ణంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా చేసుకొనుటకు పూర్ణ హృదయము నాకు కలుగుచున్నప్పుడు నేను దేవుని కోసం ఏ విధముగా నిలబడతానని, పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు దేవుని వెతికే బిడ్డలుగా నేను ఏ విధముగా మారుతున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాకు ఉన్నప్పుడు, పూర్ణ హృదయమే నాకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా దేవుని చెంతకు వచ్చుటకు నా హృదయమును ఉపవాసముతో ఉండుటకు ఈరోజు వాక్యమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏ విధముగా ప్రజలు పశ్చాత్తాపపడుటకు దేవుడు మరి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న సమయంలో, దేవునికి విరోధముగా జీవిస్తున్న సమయంలో ఏ విధముగా దేవుని చెంతకు ప్రజలు మరలి వచ్చుటకు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించిన పశ్చాత్తాపమని, పశ్చాత్తాపం చేత దేవుడు అనుగ్రహించినప్పుడు పశ్చాత్తాపం చేత పూర్ణ హృదయం నాలో కలుగుచున్నదని, పూర్ణ హృదయము పశ్చాత్తాప హృదయము మనకు కలుగుచున్నప్పుడు పరిపూర్ణముగా నా హృదయాన్ని దేవునికి అంకితముగా మారుస్తున్నప్పుడు నాలో నేను పూర్ణ హృదయం అనే హృదయము దేవుణ్ణి వెతికే పూర్ణ మనసు నాకు కలుగుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని వెతుకుటకు దేవుని కరుణ నాలో నేను పొందుకొని ఉన్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయం పూర్ణ మనస్సు పశ్చాత్తాపం పొందుకున్నప్పుడు నా హృదయం పూర్ణ మనస్సుగా మారుచున్నదని, పశ్చాత్తాపం పొందుకొనుటకు పూర్ణ హృదయం నాలో కలుగుతున్నప్పుడు నేను దేవుని చెంతకు వస్తున్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఉపవాసంతో సంతాపంతో ఏడుపులతో నా యొద్దకు తిరిగి రండని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో పొందుకున్న అన్నిటినీ పూర్ణ హృదయం నా జీవితం కలుగుచున్నప్పుడు, పశ్చాత్తాప హృదయం నేను దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని నుండి దూరంగా నేను జీవిస్తున్నప్పుడు పశ్చాత్తాపం అనే దేవుడు అనుగ్రహించిన విధమున మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పశ్చాత్తాపం కలుగుచున్నప్పుడు నా హృదయమును ఉపవాసం చేత ఏ విధముగా దేవునికి అంకితముగా నేను మారుటకు, నా జీవితమును ఉపవాసం అనగా నాలో ఉండిన ప్రతి విరోధమైన శోధనను తొలగించుకొనుటకు, ఉపవాసం అనగా నా జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటినన్నిటినీ, దేవునికి విరోధమైన వాటి అన్నిటినీ తొలగించుకొనుటకు ఉపవాసం అనే అంశం ద్వారా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఉపవాసం చేత నేను దేవుణ్ణి వెతుకుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా పశ్చాత్తాపమునకు నా హృదయాన్ని మారుస్తున్నానని, ఉపవాసం చేత దేవుని కనుగొనుటకు నేను ప్రయత్నించినప్పుడు ఏ విధముగా ఉపవాసమే నన్ను దేవుని యొద్ద ఉంచుతున్నదని, లేక ఉపవాసం చేత నాలో ఉండిన తలంపులు తొలగించుకొనుటకు, లేక నాలో కలుగుచున్న ఆశలన్నిటినీ తొలగించుకునే బిడ్డలుగా మారుచున్నామని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఉపవాసం చేత నాలో ఉండిన ప్రతి విరోధమైన దేవుడు నాలో ఉండిన తలంపులను చెడు తలంపులుగా మారుటకు ఉపవాసం చేత తొలగించుకునే బిడ్డలుగా, లేక దేవునికి దూరంగా వెళ్ళుచున్నప్పుడు మరల దేవుని దగ్గరకు వచ్చుటకు, పశ్చాత్తాప హృదయం నాలో నేను పొందుకొనుటకు ఉపవాసం చేత దేవుని యొద్దకు వచ్చుటకు, ఈరోజు పూర్ణ హృదయం కలిగి ఉండుటకు పశ్చాత్తాపమే మనకు ఆధారంగా ఉన్నదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో కోల్పోయే స్థితి, ఏ విధమైన స్థితి చేత మనం నింపబడుచున్నామని, ఏ విధమైన స్థితి చేత నాలో కనుగొనుటకు ఉపవాసం చేత దేవుని యొద్దకు నేను మరలా తిరిగి పొందుకొనుటకు దేవుని హృదయాన్ని మరలా చూచే బిడ్డలుగా మారుతామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని చెంత ఏ విధమైన జీవితమును మనం పొందుకుంటున్నామని, దేవుని చెంత ఏ విధమైన జీవితం చేత మనం నింపబడుచున్నామని, దేవుడు నాకు కాదని నా జీవితం వ్యతిరేకమే నేను జీవిస్తున్నట్లయితే దేవుడు మనతో ఉండుటకు, దేవుడు మనలో ఉండిన మనం దూరమైన బిడ్డలుగా మారుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చుకొనుటకు పశ్చాత్తాప హృదయం నా జీవితాన్ని పరిపూర్ణతకు మారుస్తున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా పశ్చాత్తాప హృదయం నాకు కలుగుచున్నప్పుడు నా జీవితం ఏ విధముగా పూర్ణ మనస్సు హృదయముగా మారుతున్నదని, నా జీవితం ఉపవాసం చేత నాలో ఉండిన తలంపులని తొలగించుకొనుటకు ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కలిగే శోధన మరల శోధన కలగకుండా నా జీవితం పశ్చాత్తాప హృదయం కలుగుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే పాట ద్వారా సహోదరి సహోదరులారా, నేడు చూస్తున్నా ఐగుప్తులన్, ఇక మీద నేడు చూడబోను, ప్రభువే నాకై యుద్ధం చేయును, వేచియుందును ఓపికతో. నేడు చూస్తున్నా ఐగుప్తులన్, ఇక మీద నేడు చూడబోను, ఇక మీద నేడు చూడబోను. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చే దేవుడు నా జీవితాన్ని మార్చుటకు నేను ఉపవాసం అనే ఈరోజు పశ్చాత్తాప హృదయముగా మారుటకు ఏ విధముగా నా జీవితంలో దేవుడు కార్యములు చేస్తాడని, ఉపవాసం నా నుండి తొలగించుకొనుటకు, నాలో ఉండిన పాపం తొలగించుకొనుటకు, లేక నాలో వ్యతిరేకమైన దానిని ఉపవాసం చేత దేవుని యొద్దకు వచ్చుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు స్థిరపరచుటకు నాలో ఉన్నాడని, దేవుడే నాకు ఆధారమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశం పశ్చాత్తాప పడవలనని, నా హృదయం పూర్ణ హృదయముగా మార్చుకొనుటకు, దేవుని యొద్దకు వచ్చుటకు, అదేవిధముగా ఉపవాసం చేత దేవుని వెతికే బిడ్డలుగా, నాలో ఉండిన ప్రతి దానిని తొలగించే బిడ్డలుగా ఉన్నామని పశ్చాత్తాపం అనే అంశముగా ఈరోజు వాక్యం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఈరోజు అంశముగా నా జీవితాన్ని పశ్చాత్తాపం చేత మార్చుకునే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మనలో ఉన్నప్పుడు నా హృదయం పశ్చాత్తాపం కలుగుచున్నదని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నడిపించి దీవించునుగాక.